టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముందు స్థానంలో ఉన్నారు. ఇప్పుడు వీరి సినిమాలు పోటాపోటీగా రాబోతున్నాయి. ఒకే సమయంలో 3 పెద్ద సినిమాలు చిత్రీకరణ దశలో ఉంటే ఖచ్చితంగా వాటి మధ్య పోలికలు, హెచ్చుతగ్గుల చర్చ మొదలవుతుంది. ఇప్పుడు పుష్ప 2, గేమ్ చేంజర్, దేవర మధ్య అలాంటి పోటీనే కనిపిస్తుంది. ఈ 3 ఇంచుమించు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అటు ఇటుగా ప్రమోషన్లు కూడా మొదలు పెట్టాయి. విడుదల తేదీలు కూడా కాస్త పక్కనే ఉన్నాయి. అందుకే పోలికలకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. ఈ 3 సినిమాల నుంచి ఒక్కొక్క పాట విడుదలైంది. ముందుగా రామ్ చరణ్ జరగండి పాట వినిపించాడు తమన్. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకునింది. ఇక తర్వాత పుష్ప 2 నుంచి టైటిల్ గీతం వచ్చింది. ఈ పాట కూడా బన్నీ ఫ్యాన్స్ ను ఊపేసింది. సోషల్ మీడియాలో ఈ పాట దుమ్ము రేపుతుంది. యువత ఈ పాట వాడుకొని ఎన్నో వీడియోలను వదులుతుంది. బన్నీ స్టెప్పులు కూడా హైలైట్ గా మారాయి. వచ్చి రాగానే ఇన్స్టెంట్ గా ఎక్కేసిన గీతం ఇది. ఇప్పుడు దేవరా నుంచి ఫియర్ పాట కూడా విడుదల చేశారు. అనిరుద్ధ్ పై చాలా మందికి గట్టి నమ్మకం. వెల్వేషన్ పాటలు అదరగొడతాడని. ఇంకా దేవరా నుంచి వచ్చిన ఫియర్ పాట కూడా అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకునింది. మరి 3 ఆల్బమ్లో ఏది పై చేయి సాధిస్తుంది అనేది చూడాలి. మరి మీ కామెంట్స్ ని కింది సెక్షన్ లో తెలియజేయండి.